தருளாய் கூடாரை வெள்ளும் சேருகோவிந்த உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானும் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்னணைய பலகலனம் யாமணிவோம் ஆடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்த முஷங்கை வழிவார கூடியிருந்து కుళిరిందేలోరంబావాయ్. సదుత్తరులాయ్ ఈరోజు పాశురం 27వ పాశురం. கூடாரை வெள்ளும் சீரு கோவிந்த உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருசம்மானும் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வழியே தோடே செவிப்பூவே பாடகமே என்றணைய பலகரணம் யாமணிவோம் ஆடையெடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முஷங்கை வழிவார கூடியிருந்து కుళిరిందేలోరంబావాయ్. నిన్ను ఆశ్రయించిన వారిని జయించగలిగిన కళ్యాణ గుణములు గల గోవింద, నిన్ను స్తోత్రము చేసి ప్రాప్యము పొందిన సన్మానం మాత్రమే కాక దేశమంతా కీర్తించేటట్లు కంకణములను భుజకీర్తులను చెవులకి పట్టుకునే ఆభరణములను పుష్పములను కాలి అందలు మొదలగు సమస్త ఆభరణములను అలంకరించుకుంటాము. మంచి చీరలను ధరిస్తాము. తరువాత పాలతో చేరిన అన్నమును నేతితో చేర్చి ముంజేతి గుండా నెయ్యి కారునట్లు భుజించి నీతో కలిసియుండి మా తాపము చల్లారనట్లుగా అనుభవించి నీ విరహము వలన కలిగిన బాధ తీరి సుఖముగా ఉండాలని కోరుకుంటున్నాము. అంటే ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళవలసినదే. ఈ తత్వాన్ని వివరిస్తూ తండ్రి, ఈ ఆత్మ శరీరంలో ఉండడం వల్ల బాహ్యమైనటువంటి ప్రపంచ వాసన విషయములు మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా తొలగించి నీ శ్రీపాదాలను ఆశ్రయించేటట్టుగా నువ్వే చేయు తండ్రి అని చెప్పి ఆండాళమ్మవారు ఈ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థన చేస్తున్నారు. శ్రీమద్యైర్ విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.